ఫ్రెండ్స్ మన కార్ బానెట్ లేపి చాలా అంశాలను అయితే చెక్ చేస్తూ ఉంటాం అండి. కూలెంట్ అనేది గేజ్ ఉందా లేదా, లేదా బ్యాటరీ టెర్మినల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాం కదండి. ఎందుకంటే ఏ చిన్న తేడా వచ్చినా కార్ అనేది మనకి రోడ్డు మీద ఇబ్బంది పెట్టేస్తుందని ఉద్దేశంతో. అయితే మనకి ఇబ్బంది పెట్టే ఇంకో అంశం కూడా ఉందండి. దాని వల్ల ఇబ్బంది వస్తుందని అంశం కూడా తెలియదు. అదే కార్ బానెట్. కార్ బానెట్ అయితే మనం అన్లాక్ చేసి పైకి లేపి అన్ని చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాక్ అయితే పర్ఫెక్ట్ గా చేయాలి. నేను లేటెస్ట్ గా నా కార్ ఏసీ వర్క్ అయితే చేయించానండి. చేయించిన తర్వాత నేను సిటీ ట్రాఫిక్ లో డ్రైవ్ చేసిన సేపు నార్మల్ స్పీడ్ లో మాకు ఏ ప్రాబ్లం కూడా రాలేదు. సిటీ ట్రాఫిక్ దాటేసినాక హైవే వచ్చింది. 90 km స్పీడ్ అయితే అందుకుంది కారు. హైవేలో వచ్చిన ఫ్లైఓవర్ కి హైవే కి మధ్యలో ఉన్న పాట్ హోల్ లో కార్ పడగానే ఫ్రంట్ బానెట్ అయితే అన్లాక్ అయి పైకి లేచిపోయిందండి. బానెట్ పైకి లేచి విండ్షీల్డ్ కొట్టినప్పుడు విండ్షీల్డ్ అయితే అవ్వలేదు సంతోషం. అదే ఎక్కువ స్పీడ్ అయిందంటే విండ్షీల్డ్ కూడా ఇరిగిపోయాను. బై గాడ్స్ గ్రేస్ 120 స్పీడ్ లో కార్ బానెట్ పైకి లేవలేదు. ఒకవేళ 120 స్పీడ్ లో కార్ బానెట్ పైకి లేచిందని అంటే ఆ స్పీడ్ కి బానెట్ ఊడి వెనక కార్ మీద పడిపోయినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. పైకి లేచిపోయిన బానెట్ క్లాంపులు అయితే వంగిపోయి కాబట్టి సైడ్ ప్యానల్స్ కూడా బెండ్ అయిపోయి బానెట్ కిందకి రావడానికి కాస్త ఇబ్బంది పెట్టింది. మన కార్ లో ఉన్న వీల్ రెంచ్ తో 2 దెబ్బలేసి బానెట్ అయితే సెట్ చేయడం జరిగింది. ఇప్పుడు బానెట్ ని పర్ఫెక్ట్ గా లాక్ అయితే చేసాము. ఇక 2 విషయాలు మీకు కన్ఫర్మ్ చేస్తానండి. అదేంటంటే బానెట్ ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా పర్ఫెక్ట్ గా లాక్ అయితే చేసుకోవాలి క్లోజ్ చేసినప్పుడు. ఇక రెండవదిగా బానెట్ పైకి లేచిపోయిన సందర్భంలో అస్సలు పానిక్ అవ్వకూడదండి. ఫస్ట్ అయితే హజార్డ్ ఆన్ చేయాలి. కార్ రోడ్ సైడ్ కి అయితే తీసుకొని రావడానికి ట్రై చేయాలి మెల్లగా. సో ఇక్కడైతే చూస్తాను కదా బానెట్ పైకి లేచిపోయినప్పుడు కూడా ఫ్రంట్ అయితే విజన్ మామూలుగా కనిపిస్తా ఉంది మనం అబ్జర్వ్ చేస్తే. ఈ సందులో చూస్తే ఎదురు దేన్ని గుద్దేయకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి కార్ ని. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ గుండెల్లో ఎప్పుడు భయం ఉండకూడదు అనమాట. 4 చక్రాలని ఒక వాహనం కలిపి రోడ్డు మీద 100, 90, 110 స్పీడ్ లో కొడతాం అంటే అది ఏ క్షణంలో ఏదైనా చేయొచ్చు. దానికి ప్రిపేర్డ్ ఉంటేనే కార్ నడపండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్ తో షేర్ చేయండి.